హాయ్ అండి. మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మనకొచ్చే సంఘటనలు కానీ, ఎదురయ్యే అనుభవాలు కానీ అలాగే ఉంటాయి. అంటే యద్భావం తద్భవతి. అవునా? ఒకసారి ఒక రాజ్యంలో ఒక మహారాజు దగ్గర మంచి పక్వాన్ని తయారు చేసే వంటవాడు ఉండేవాడు. అతను కొన్ని ఏళ్లుగా రాజు దగ్గరే వంట చేసేవాడు. చాలా బాగా చేసేవాడు. రాజుకి కావాల్సిన పౌష్టికాహారం అంతా అందించేవాడు. ఆ రాజు కూడా బాగా కండపించి మంచి మంచి యుద్ధాలన్నీ జయించి తన పరివారానికి, రాజ పరివారానికి, మహామంత్రులకి అందరికీ బహుమానాలు ఇచ్చేవాడు. కొన్నాళ్ల తర్వాత ఈ వంట అతనికి వృద్ధాప్యం అయ్యి ఇతను రాజుల సేవ నుంచి వెళ్ళిపోయి వేరే యువకుడిగా ఉన్న కొత్త అతను వచ్చాడు. అతను వస్తూనే ఆ రాజమందిరం, రాజరికం అన్నీ చూసి రాజు కూర్చుని సింహాసనం మీదే రత్నాలుంటే ఖజానాలో ఇంకెన్ని ఉంటాయి, ఇదే ఆలోచనలతో వంట చేస్తూ ఉండేవాడు. ఈ భోజనం తిన్న రాజుకి మన రాజ్యంలో ఇంత సంపద ఉంటే పొరుగు రాజ్యంలో ఇంకెంత ఉంటుంది, ఎప్పుడు డబ్బు డబ్బు డబ్బు, అతను మిగతా సమస్యల కన్నా ఎక్కువ వీటి మీదే దృష్టి పెట్టేవాడు. రాజులో ఈ కొత్త మార్పును చూసిన మంత్రి మొదట ఆశ్చర్యపోయాడు. మా మహారాజు గారు ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు, పూర్వం ఎప్పుడు ఆయన ఇలా లేరు కదా అని చెప్పి చాలా ఆలోచించి అసలు ఈ రాజు ఏం తింటున్నాడు, ఎవరు తయారు చేస్తున్నారు, పక్వాన్ని ఎవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అన్ని గమనించి ఈ పక్వాన్ని తయారు చేసేవాడిని ఒకరోజు పిలిపించారు. మహామంత్రి పిలిపించి కొన్ని ప్రశ్నలు అడిగారు. అప్పుడు అతను చెప్పిన విధానానికి మహామంత్రి ఆశ్చర్యపోయి, రాజు వండేటప్పుడు నువ్వు చేసే ఆలోచనలన్నీ ఇదిగో ఇలాగే, ఈ నీ దుర్మార్గపు ఆలోచనలు, అత్యాస ఆలోచనలన్నీ ఆ వంట మీద ప్రభావం చూపిస్తున్నాయి. అది తిన్న మహారాజు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నీ బుద్ధి మార్చుకో. నీకంటే ముందు వంట చేసిన అతను ఎన్నోసార్లు ముందు తయారు చేసే పాత్రని దండం పెట్టుకుని ఈ భోజనం చేసిన రాజపరివారం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాజ్యం సుభిక్షంగా ఉండాలని అతను ప్రార్థన చేసి వంట తయారు చేసేవాడు. అతను తయారు చేసే వంటలో కష్టంతో పాటు రాజు బాగుండాలనే తాపత్రయం కూడా ఉంది. రాజ్యం చల్లగా ఉండాలనే తాపత్రయం కూడా ఉంది. నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలి అది ఇది అని చెప్పి గట్టిగా మందలించాడు. అప్పటి నుంచి ఆ యువకుడు ఈ మంత్రి చెప్పిన సలహా పాటిస్తూ మళ్ళీ రాజుగారి ఆరోగ్యానికి దోహదపడ్డాడు. అంటే మనం తినే భోజనం ఎంత ఆరోగ్యకరమైనదో ఆ భోజనం వండేటప్పుడు ఉండే ఆలోచనలు కూడా అంతే ఆరోగ్యంగా ఉండాలి. అవునా? థ్యాంక్ యూ.